ఒక జాతీయ టీవీ ఛానల్ ముంబైలో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమానికి ఏపీ మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు. చర్చా కార్యక్రమం నిర్వాహకురాలు నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న సంధించారు. మీ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అని. దీనికి నారా లోకేష్ గారు స్పందిస్తూ జగన్ పేరు నా రెడ్ బుక్ లో ఉందో లేదో త్వరలోనే మీకు తెలుస్తుంది అని ప్రశ్నించారు. అయితే ఇక్కడ చర్చా కార్యక్రమం నిర్వాహకురాలు నారా లోకేష్ గారిని ఒక ప్రశ్న అడిగి ఉండాల్సింది. ఏపీ అన్నది అసలు భారత రాజ్యాంగం పరిధిలోనే పనిచేస్తుందా, లేకుంటే మీరేమన్నా సొంతంగా ఒక రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుని అక్కడ అమలు చేస్తూ ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. లేదు, భారత రాజ్యాంగమే అమలవుతోంది అని నారా లోకేష్ గారు చెప్పి ఉంటే మరి మధ్యలో ఈ రెడ్ బుక్ అన్నది ఎక్కడి నుండి వచ్చింది, ఈ రెడ్ బుక్ ఉన్న రాజ్యాంగ బద్ధత ఏంటి అని యాంకర్ ప్రశ్నించి ఉండాల్సింది. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బలవంతులా, అధికారంలో లేనప్పుడు కూడా మీరు రెడ్ బుక్ ను ఎందుకు అమలు చేయలేకపోయారు అని ప్రశ్నించి ఉండాల్సింది. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ ను అమలు చేయడానికి, మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వ్యవస్థల్లో భాగమైన పోలీసుల్ని కూడా మీరు వాడుతూ ఉన్నారు కదా, ఇది సరైనదేనా? మీరు రాసుకున్న రెడ్ బుక్ అమలుకి రాజ్యాంగబద్ధమైన పోలీసుల్ని ఎలా వాడుతూ ఉన్నారు, వ్యవస్థల్ని ఎలా వాడుతూ ఉన్నారు అని ప్రశ్నించి ఉండాల్సింది. నారా లోకేష్ గారికి ఆ ప్రశ్న కూడా అటువైపు నుంచి రాలేదు. అంటే నేషనల్ మీడియా వైఖరి ఎలా ఉంది అన్నది కూడా ఇక్కడే అర్థమవుతుంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నేషనల్ మీడియా చాలా సీరియస్ గా స్పందిస్తుంది. అసలు రెడ్ బుక్ అన్న పదం ఎందుకు వచ్చింది, మీరు పేర్లు రాసుకోవడం ఏంటి, మీరు రాసుకున్న పేర్ల ఆధారంగా పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించి ఉండాల్సింది. అంటే ప్రశ్నించలేదు అంటే దీన్ని బట్టే ఏం జరుగుతోంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఊహించలేని పరిణామం ఏంటి అంటే, యాంకర్ నారా లోకేష్ గారు మీ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా అని ప్రశ్నించగానే నారా లోకేష్ గారు వెంటనే జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోవడం ఏంటి, ఆయనే కదా మా మొదటి టార్గెట్ అని అంటారని చాలా మంది అనుకున్నారు. కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పేరు ఉందో లేదో త్వరలో తేలుస్తుంది అని నారా లోకేష్ గారు ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అని చెప్పడానికి ఎందుకు ఆయన ఈ రోజు వెనుకాడారు? అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక కేసు పెట్టినప్పుడు, ఏదైనా అరెస్ట్ జరిగినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది అని నారా లోకేష్ గారు ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నట్టుగా ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి వరకు తీసుకెళ్తారా, లేకుంటే స్కిప్ చేయడానికి త్వరలో తెలుస్తుంది అని చెప్పారా అన్నది పక్కన పెడితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఒక కేసు పెట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తే ఆ రోజు నారా లోకేష్ గారికి భవిష్యత్తులో జైలు యోగం ఉందా లేదా అన్నది కూడా చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే రేపు రొద్దున అధికారం మారిన తర్వాత తప్పనిసరిగా ఇటువైపు నారా లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు మళ్ళీ అలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా 5 ఏళ్ల పాటు చాలా సున్నితంగా మెతకవైరుతో ఉండడం కారణంగానే అధికారం కోల్పోయాము. దాంతో పాటు లేనిపోనివన్నీ ఇప్పుడు మా మీద దాడులు జరుగుతున్నాయి అన్నది వైసీపీ వారి భావన. కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఆ భయాన్ని నిలబెట్టుకోవడానికి మేము కూడా ఇలా చేయగలుగుతాం అని చెప్పడానికైనా ఒక పరిధి దాటి పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నది వైసీపీ నాయకుల ప్రధాన వాదన. సో గవర్నమెంట్ మారితే అటువైపు నుంచి ఇలాంటి రియాక్షన్ నారా లోకేష్ గారి మీద కూడా రావచ్చు. దానికి తోడు నారా లోకేష్ గారు అనుకోవచ్చు, ఆ తండ్రి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి 53 రోజులు లోపల పెట్టారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోకపోతే ఎలా, అసలు నా రెడ్ బుక్ కి అర్థమే ఉండదు కదా అని నారా లోకేష్ గారు బహుశా అనుకుని ఉంటే అది కూడా పొరపాటే. ఎందుకంటే ఈ ప్రమాదకరమైన ఆట మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు ఏపీలో. పేరుకు కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నుండి తుపాకీ గురిపెట్టిన జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలుకు వెళ్ళడానికి మొత్తం వ్యవస్థలన్నీ మేనేజ్ చేసింది ఎవరు? ఉదయం హీరింగ్ మొదలైనప్పుడు ఒకలాగా, సాయంత్రం తీర్పు సమయానికి ఇంకోలాగా మొత్తం వ్యవహారాలన్నీ ఎలా మారిపోయాయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సమయంలో అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కంటే అనేక రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు చాలా రోజుల పాటు బెయిల్ కూడా రాకుండా లోపల ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యవస్థల మేనేజ్మెంట్ ప్రధాన కారణం అన్నది జగమెరిగిన సత్యం. 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అలా జైల్లో పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆఖరిలో 53 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటా అని నారా లోకేష్ గారు అనుకుంటే ఇది ఒక సైకిల్ లా తయారవుతుంది. ఇంతటితో ఆగేది కూడా కాదు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఒక ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా తెలివిగా గేమ్ ఆడుతూ ఉన్నారు. వైసీపీలో చూడండి, 2వ స్థాయి నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేయడము, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడం లేదు. జగన్మోహన్ రెడ్డి జోలికి ఈ రోజు మా అధికారం ఉందని వెళ్తే రేపు అధికారం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా పెద్ద స్థాయిలో అయినా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ అదే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకనే వాళ్ళు తమ వరకు ఏది భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వైసీపీలో కింది స్థాయి నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా తెలివిగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న గేమ్ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వైపు కూడా వెళ్ళి ఏదైనా తీవ్రమైన నిర్ణయాలు ప్రభుత్వ పెద్దలు తీసుకుంటుంటే ఇక ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు
ఒకరోజు నారా లోకేష్ గారు కూడా ఈ పరిస్థితి తప్పకుండా వస్తుంది, ఆయనకు కూడా జైలు యోగం ఉన్నట్టే అన్న ఒక అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే, ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమంత్రి కుమారుడు పదే పదే నా రెడ్ బుక్, నేను దలుచుకుంటే ఎవరిని అరెస్ట్ చేయించాలి అన్నది 5 నిమిషాల పని నాకు అని కార్యకర్తల సమావేశంలో పదే పదే మాట్లాడుతూ ఉన్నా, నేషనల్ మీడియా వద్దకు కూడా వెళ్ళి భారత రాజ్యాంగం గురించి కాకుండా రెడ్ బుక్ గురించి చర్చ పెడుతూ ఉన్నారు అంటేనే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అవమానకరమైన పరిస్థితి. అంటే మనం పిలిచిన గెస్టుని ఇబ్బంది పెట్టకూడదు అని కేవలం నారా లోకేష్ గారికి సానుకూలంగా ఉండే ప్రశ్నలు మాత్రమే యాంకర్ అడిగారో ఏమో కానీ, తిరుపతి లడ్డు విషయంలో కూడా నారా లోకేష్ గారు స్పందిస్తూ హిందువులందరికీ జరిగిన పొరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేశారు. అంటే ఇంకా కోర్టులు నిర్ధారించక ముందే, అసలు జరిగిందా లేదా అని తెలియక ముందే క్షమాపణ చెప్పడం ద్వారా అదంతా జరిగిపోయింది అని నారా లోకేష్ గారు నిర్ధారిస్తూ ఉన్నారు. అయితే యాంకర్ గారు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మీ హయాంలో కూడా చాలా జరిగాయంట కదా, ఆ 4 ట్యాంకర్ల నెయ్యి మళ్ళా కొండ మీదకి వెళ్ళి మీ హయాంలోనే కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారంట కదా, అది ఎలా జరిగింది? దానికి ప్రత్యేకంగా మీ పార్టీ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎవరు సమాధానం చెప్తారు అని ప్రశ్నించి ఉండాల్సింది. ఈ బోలే బాబా సంస్థను మీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేశారంట కదా అని ప్రశ్నించి ఉండాల్సింది. ఈ ఇందాపూర్ అన్నది ఎందుకు బయటకు వచ్చింది? ఆ బయటికి రాగానే హెరిటేజ్ వెబ్సైట్ లో ఎందుకు మార్పులు చేశారు? సంగం డైరీకి వైష్ణవి డైరీకి మధ్య లింకులు ఏంటి? ఆ లింకులు బయటకు రాగానే వైష్ణవి డైరీ తన గేట్ల మీద ఉన్న సంగం డైరీకి సంబంధించిన బొమ్మలన్నింటినీ ఎందుకు చెరిపేసింది? ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగి ఉండాల్సింది. కానీ అలాంటివి ఏమీ అడగలేదు. నారా లోకేష్ గారికి పూర్తి సానుకూలంగానే ఈ చర్చా కార్యక్రమం జరిగింది. నారా లోకేష్ ను ఒక విధంగా నేషనల్ స్థాయిలో ఒక ఎలివేషన్ చేయడానికి ఈ వేదిక అయితే బాగానే ఉపయోగించుకున్నట్టుగా కనిపించింది. రెడ్ బుక్ పేరుతో మీరైతే ఒక చెడు సాంప్రదాయానికి తెరలేపారు. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ రాసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు జరగబోయే పరిణామాలన్నింటికి మీరే బాధ్యత వహిస్తారా? మీరు ఎలా ఎదుర్కొంటారు అని కూడా నారా లోకేష్ గారిని అడిగి ఉండాల్సింది.